నమస్కారం. కవిగా, రచయిత్రిగా, సంఘ సేవికగా పలు అవార్డులు అందుకున్న డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ రాధికగా తన కలం పేరుతోటి జాతీయంగా, అంతర్జాతీయంగా సుపరిచితురాలైన ఆమె యొక్క కథల శీర్షిక సంఘసేవ. స్వరశృతి డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ, శిరీష, కాకినాడ. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. లలిత, లలిత మృదువుగా పిలిచాడు నిరంజన్. సమాధానం లేదు. రంగమ్మ, రంగమ్మ పెద్దగా పిలిచాడు. చప్పుడు లేదు. రమణ, రమణ అరిచాడు మరలా. ఈసారి ఆ ఇంట్లో నిశ్శబ్దమే. అది ఇల్లే అయినా అడవిలో ఎవరూ లేని చోట ఎవరినో పిలుస్తున్నట్టుంటుంది పరిస్థితి. గంగు, గంగు ఈసారి అసహనంగా పెద్దగా పిలిచాడు. ఆ ఇంట్లో నిరంజన అరుపులే రీసౌండ్ ఇస్తున్నాయి. మనుషులెవరూ పలకడం లేదు. తలుపులు తెరిచే ఉన్నాయి. దొంగ వచ్చినా కూడా హాయిగా తనకు కావాల్సినవి పట్టుకుపోతున్నా ఇబ్బంది లేనంత నిశ్శబ్దంలో వంటగదిలో నుండి కుక్కర్ శబ్దం మట్టుకు వినిపిస్తోంది. కుక్కర్ శబ్దం వచ్చింది కాబట్టి రంగం ఇంట్లోనే ఉందన్న మాట అనుకున్నాడు నిరంజన్. అయినా ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తుంది? ఒక కాలు కుంటి, ఒక కన్ను కనబడదు. అలాంటిది బయటకు ఎక్కడికి వెళ్తుంది? నా అపోహ గాని అనుకున్నాడు మనసులో. మరలా రంగమ్మా అని గట్టిగా అరిచాడు. ఓ, మీరు వచ్చారా? అదేమిటి ఈ టైంలో వచ్చారు? మీరు త్వరగా వచ్చారు కాబట్టి ఈరోజు పండగే. నవ్వుతూ పక్కింటి నుండి వచ్చింది లలిత. ఇంట్లో అందరూ ఎక్కడ తెచ్చారు? కోపంతో అన్నాడు నిరంజన్. మీరు ఈ సమయంలో ఇంట్లో ఉన్నారని పండుగ చేసుకుందామంటే అందరినీ చావమంటారేమిటి? రంగమ్మ స్నానానికి వెళ్ళింది. నేను ఇప్పుడే పక్కింటో నుండి పెద్ద గులాబీ కనిపిస్తే చూసి రావడానికి వెళ్ళాను. స్టవ్ మీద కుక్కర్ నేనే పెట్టి వెళ్ళాను. ఉండండి, స్వీట్ తెస్తాను. ఈ రోజుల్లో పండుగలు పాత రోజుల్లా తేదీల ప్రకారం రావడం లేదు. అమెరికాలో ఉన్న పిల్లలు ఇండియా వస్తే అదో పండుగ. అది వెలుగు నింపే దీపావళి అవ్వచ్చు, మరో సంక్రాంతి అయినా అవ్వచ్చు. అన్నిటినీ మించిన అసలైన పండుగ ఒక రోజంతా కరెంటు లేదనుకోండి, టీవీ లేక కుర్చీలో అతుక్కునే పని లేక అందరూ ఒకరికొకరం మనసు విప్పి మాట్లాడుకుంటే అది ఉగాదే. ఈరోజు మీరు ఈ సమయంలో నాకు దగ్గరలో ఉండడం అది పండుగే అంది. సంతోషించానులే నీ ఉపన్యాసానికి విసుగ్గా అన్నాడు. అయ్యో, ఉపన్యాసాలు ఇచ్చేది మీరు గాని నేను కాదు కదా. మీరు రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, క్షణం తీరిక లేని వారు. వారాలు వారాలు ఊరిలో ఉండరు. నేను మీతో మాట్లాడాలంటే ఇంట్లో కంటే మీరు బయట ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడడం చాలా తేలిక. పిల్లలు మిమ్మల్ని చూడాలంటే ఇంట్లో కంటే టీవీలో చూడడం తేలిక. నాకు తెలియక అడుగుతాను, ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు? నిరంజన్ మెల్లగా అన్నాడు. ఏం లేదు, మీరు బిజీ అని నేను లేజీ లేడీనని చెప్తున్నారు కదా అంది. పెద్దంగా ఖర్చు చేయడం, అర్థం పర్థం లేకుండా ఇతరులను నిందించే కబుర్లు లలితకు ప్రథమ శత్రువులు. అది సరే, మిగిలిన సంగతులు పక్కన పెట్టు. మీ పక్కన, నా పక్కన? అప్పుడు నవ్వేశాడు నిరంజన్. రమణ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. గంగూకి మరలా ఫిట్స్ వస్తున్నాయి. హాస్పిటల్కి పంపాను అంది. చూడు లలిత, నువ్వు ఇంట్లో ఇంతమందిని పెట్టుకున్నావు. పైగా చాలా పని నువ్వే చేసుకుంటూ ఉంటావు. ఆ చిన్న ఉద్యోగం చేయవద్దంటే వినవు. నీ జీతాన్ని మించి ఈ ఇంట్లో అందరికీ ఇచ్చే జీతం ఎక్కువ అన్న సంగతి నీకు తెలుసా? నేను బోలెడు సంపాదిస్తున్నాను. మన పొలాల మీద వచ్చే పంటపై మిగతా నీకోసం చాలా వరకు రైతులకే వదిలేసినా మనకు ఇంకా చాలా ఆస్తి ఉంది. నీవు ఆ ఉద్యోగం ఎందుకు చేయాలి చెప్పు? అందరినీ తీసేసి నువ్వు ఇంటి దగ్గర ఉండి ఇల్లు చూసుకోవచ్చుగా. రంగమ్మ ఒక్కతి చాలదా? అయినా ఆ రంగమ్మని తీసేసి మంచి పని మనిషిని పెట్టుకో. ఆ ఉద్యోగం మానేయి. ఇంటికి కాపలాగా ఇంతమంది అక్కర్లేదు అన్నాడు. ఇంటికి కాపలా ఎందుకండి? చెట్టు కింద ఉన్న సామాన్య కాపలా కావాలి. గట్టి గోడలు, తలుపులు ఉన్న ఇంటికి తాళం కప్పే పెద్ద కాపలా అంది. ఇంతకీ మీరేమంటారు? లలిత అడిగింది. ఏమంటాను? నీవు ఇంతమందిని పెట్టుకుని కూడా సుఖపడ్డం లేదు అంటాను. సుఖానికి నిర్వచనం ఖాళీగా కూర్చోవడమే అనుకుంటే కాళ్ళు లేని, కదలలేని వారు, పక్షపాతం వారు సుఖపడుతున్నట్లే లెక్క అంది ఆమె ఏ ఉద్దేశంతోనో. నేను వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. చూడు, నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి. బట్టలు సర్దు అన్నాడు. లలిత మొహం వెలవెలబోయింది. అంతలోనే
తనకు తాను సమర్థించుకుని మొహానికి నవ్వు పులుముకుంది. ఇదన్నమాట అయ్యగారు ఈ సమయంలో వచ్చిన విశేషం అంది. నీకు తెలుసుగా లలిత, ఈ సంఘసేవ రాజకీయం అన్నది మత్తు లాంటిది. గమ్మత్తుగా మనల్ని గమ్ములా అతుక్కుపోతుంది. గంజాయి లాంటిది, అందులోనే ఎంజాయ్ చేయగలం. బ్రౌన్ షుగర్ లాంటిది, బ్రతుకు సాగరం అయినా అంతా దాని చుట్టూనే అల్లుకుంటుంది. అయినా ఇదంతా నీకు చెబితే అర్థం కాదులే. పిల్లలను పనివాళ్ల మీద వదిలేసి ఉద్యోగం చేసే మనస్తత్వం నీది. రమణన్ను ఇంటి పనికి పెట్టుకున్నావు, అది అనవసరమైన ఖర్చు కాదా అన్నాడు. లలిత ఏమీ మాట్లాడలేదు. సరేలే, ఇంటి ఇల్లాలివి, ఇంటి ప్రాబ్లమ్స్ అన్నీ నీవే చూసుకుంటున్నావు. వారితో ఉన్న తలనొప్పి నీవు ఆనందంగా భరిస్తున్నావు, నాకెందుకులే అన్నాడు. ఇంతకీ మీరు వచ్చి ఇంతసేపు అయినా ఇంకా ఫోన్ మోగలేదేమిటి చెప్పమా? ఆహా, మీ వందిమాగదులందరూ ఏసీ గదుల్లోనూ ఆఫీసులోనూ ఉండిపోయారంట. అబ్బా, మిమ్మల్ని ఒకరిని ఇలా బెడ్రూమ్లోనూ బాత్రూంలోనూ తప్ప చాలా కాలంగా ఎప్పుడు చూడలేదండి. సెల్ ఆఫ్ చేశానులే. కొత్తపేటలో ఏవో ముఠా తగాదాలుంటే కొందరిని అక్కడికి పంపించాను. వాసు ఢిల్లీ ఫ్లైట్కి టికెట్ కొనడానికి వెళ్ళాడు. అందుకే ఇలా పరివారం లేని మహారాజులా ఉన్నారు. అవును, మంత్రులంటే మహారాజులే. మరి మహారాజు పేరు ప్రధానమంత్రిగా మారింది, మంత్రి గారి పేరు రాష్ట్రపతిగా రూపాంతరం చెందింది. రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ సామంతరాజులు. ఈ యుగంలో రాజకీయం కుళ్ళు కుతంత్రం మాత్రం చట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటాయి. ఎటచి ఆనాడు ఏకఛత్రాధిపత్యం, ఈనాడు ప్రజాస్వామ్యం అంటూ వెళ్ళి నిరంజన్ టీవీ ఆన్ చేశాడు. ఏదో మహారాజుల కాలం నాటి సినిమాలో రాజనర్తకి డ్యాన్స్ చేస్తోంది. చూసావా లలిత? ఈ రోజుల్లో టీవీలు, క్యాసెట్లు, సినిమాలు లేక అంతా ప్రత్యక్ష ప్రదర్శనలే. ఈ రోజుల్లో గెస్టులకు మంచి సినిమా క్యాసెట్ అయినా వేస్తాం, లేదా కొత్త సినిమాకైనా తీసుకుని వెళ్తాం అన్నాడు నిరంజన్. గెస్టులు ఒకరింటికి ఒకరు వెళ్లే రోజులు పూర్తిగా తగ్గిపోయాయండి. ముందు ముందు టీవీ ఫోన్ల ప్రభావం అని ఎవరిళ్లలో వాళ్లే జీవిత ఖైదీలు. ఇంతలో ల్యాండ్ ఫోన్ మోగింది. ఫోన్లో ప్రతి వాళ్ళు నిరంజన్తో తమ ప్రాబ్లం చెప్పుకునేవారే. వారి సమస్యను తీర్చడంలో ఎంతో కృషి చేస్తాడు నిరంజన్. ఆ తర్వాత వారు ముట్ట చెప్పే తృణము వరము కంటే వారి మొహంలో వెలిగే వెలుగు చూస్తే నిరంజన్కి ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ రాజకీయంలో పడి భార్యాపిల్లలకు దూరంగా గడపవలసి వస్తుందని బాధగా ఉన్నా అందులో ఉండి బయటకు పడలేకపోతున్నాడు. నేను రాజకీయం నా జీవితం అనుకున్నాను, నా చావు కూడా రాజకీయంలోనే జరగాలి అని ఎప్పుడూ అంటుంటాడు. ఎదుటి వారికి మంచి చేయాలి, మాటలు కాదు చేతల ఆయుధం చేపట్టాలి అని నమ్మే వ్యక్తి నిరంజన్. నిరంజన్ ఢిల్లీకి వెళ్ళాలని ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా కారుకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తలకు బలమైన గాయం తగిలింది. చావు త్రుటిలో తప్పింది. లలిత హతాశురాలైంది. ఐసీయూలో ఉన్న నిరంజన్ భార్యతో పర్సనల్గా మాట్లాడాలని కోరడంతో డాక్టర్లు అనుమతించారు. లలిత ఎంత మాట్లాడొద్దని వారిస్తున్నా నిరంజన్ ఊరుకోలేదు. లలిత, సంఘసేవ నాకు ప్రాణం అని తెలుసు. ఒకవేళ నేను లేకపోతే నా స్థానంలో నువ్వు నిలబడగలవా అన్నాడు. అదేం మాటండి, మీకేమీ కాదు, మీరు యథావిధిగా లేచి తిరుగుతారు, అందరికీ ఉపయోగపడతారు. ఏదో గ్రహం బాగాలేక ఇలా జరిగిందంతే అంది. అయినా సంఘసేవ అంటే ఇల్లు విడిచి ఊరంతా ఉపకారం చేయనక్కర్లేదండి. నేను మీ భార్యను, మీకు తెలియకుండానే మీ అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. నా దృష్టిలో నా ఇంటి చుట్టూ ఉన్నవారికి సహాయపడితే అదే పెద్ద సంఘసేవ. రమణ ఇంట్లో దొంగతనం చేసి పట్టుపడ్డాడు. వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది. మన ఇంట్లోనే పనికి పెట్టుకుని చదివిస్తున్నాను. కాలు కన్ను పని చేయని రంగమ్మని ఎవరు పనిలో పెట్టుకుంటారండి? అందుకే నేను వంట మనిషిగా పెట్టుకున్నాను. ఫిట్స్ వచ్చే గంగు ఎలా డ్రైవ్ చేయగలిగేదండి? అందుకే తోట మాలి పని అప్పచెప్పాం. రైతులు పొలాల వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని వాళ్ళ దగ్గర మగతా వదిలేస్తున్నాను అంతే తప్ప అది ఒక రకమైన సేవే. అదేం మరీ ఉదారం కాదు, కానీ కొంత పట్టు విడుపంటారు అలాంటిది. అప్పుడప్పుడు నేను బయట ఉద్యోగం చేసేది మన ఇంట్లో నలుగురు దురదృష్టవంతులకు ఉద్యోగం ఇప్పించాలని, కానీ నాకు ఉద్యోగం మీద జీతం మీద ఆశతో కాదండి. ఇదేనండి నేను చేస్తున్న సంఘసేవ అంది. భార్యను కొత్త కోణంలోంచి చూస్తున్న నిరంజన్కు భార్య అంటే 1000 ఇంతల ఆ అభిమానం మరింత పెరిగింది. తన ఆరోగ్యంలో శరీరంలో 1000 ఇంతల బలము వచ్చినట్లయింది. ఇది సంఘసేవ. డాక్టర్ రాధిక కథ, స్వరశృతి డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ, శిరీష, కాకినాడ. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.